రైతు భరోసా 4 ఎకరాల రైతులకు 76,000 రూపాయలు బాకీ. సో రైతు భరోసా కింద 4 ఎకరాల రైతులకైతే 76,000 రూపాయలు బాకీ ఉన్నట్టు తెలుస్తోంది. అంటే ఎకరాకి 15,000 రూపాయలు చొప్పున ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. సో ఈ రైతు భరోసా హామీని కూడా ప్రభుత్వం వైఫల్యమే చెవి చూసింది. ఇక తర్వాత రుణమాఫీ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అన్నారు. ఆ రుణమాఫీ కూడా లేదు. ఈ విధంగా రైతులకు 2 రకాలుగా బాకీ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. మరొకటి నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు బాకీ. ప్రభుత్వం అసలు గెలవడానికి కారణమే నిరుద్యోగులంతా మమేకమై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దగ్గరుండి మరి గెలిపించుకున్నారు. సో అటువంటి నిరుద్యోగులకే ఇప్పటి ప్రభుత్వం చేయి చాచి లెంప మీద కొట్టినట్టు వారి వ్యవహార శైలి అయితే తెర మీదకి వస్తుంది. సో ఈ విధంగా చూసుకుంటే నిరుద్యోగులకు కూడా 2 లక్షల ఉద్యోగాలు బాకీ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అని కేటీఆర్ అంటున్నారు. విద్యార్థినులకు స్కూటీ బాకీ. కాంగ్రెస్ ప్రభుత్వం అదే సీఎం రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత విద్యార్థినులకు అంటే మహిళా ఆడపిల్లలకైతే చదువుకుంటున్నటువంటి ఆడపిల్లలకు స్కూటీని ఇస్తామని చెప్పారు. కనీసం సైకిల్ కూడా ఇచ్చిన దాఖలాలే లేవు. సో ఈ విధంగా చూసుకుంటే ప్రతి విద్యార్థినులకు కూడా స్కూటీ బాకీ.